అన్న ఫ్యాన్ గుర్తుకేయండి అన్న. Berapa? Deh, gue pertama. देखो बोल रहे खाली आता बोले तो कैसा पामलेट देखो ఏమమ్మా వేరే అన్న వచ్చింది కొంచెం మాట్లాడతా. మీకు ఎలా సాధ్యం సార్ ఇది? మీరు నేర్పించింది ఫోటో ఫోటో మా ఫ్యాన్ గుర్తుపట్టలో వస్తారు ఏనా లాస్ట్ రా మా ఫ్యాన్ గుర్తుపట్టేదమ్మా జగనన్న ఓటేయండి నా ఫ్యాన్. హలో జగనన్న ఓటే పెద్దమ్మ.
దాని గుర్తు పోయినమ్మా బాబు నాయన లేడు జగన్ సపోర్ట్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులకు ప్రజాప్రతినిధులకు జగనన్న కుటుంబ సభ్యులందరికీ పేరున మనిషికి ఇదే మా ఆహ్వానం. అందరూ తప్పక ఈ సభను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మీగడ దీప్తి గారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నేతృత్వంలో పెద్దలు ధనియాల గంగిరెడ్డి అన్న వారికి సంబంధించిన అనునీయులు బంధువులు స్నేహితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులతో పెద్ద ఎత్తున ఈరోజు 30వ వార్డులో ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఘనమైనటువంటి స్వాగతం, అపూర్వమైనటువంటి ఆదరణ, పార్టీ పట్ల విశ్వసనీయతను ప్రతి గడప గడపలోనూ మాకు వ్యక్తపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్యాను గుర్తును తప్పనిసరిగా గెలిపిస్తాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన మాకు అవసరము. మా బిడ్డల భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడడం మాకు తప్పనిసరి అవసరము అని చెప్పి ప్రతి చోట చెప్తా ఉన్నారు. పేదరికంలో ఉండే ప్రతి కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు ఉండే ప్రతి కుటుంబం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదరికంలో ఉండే ప్రతి ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. ఇందులో ఏమాత్రం అనుమానమే లేదు. మాకు శ్రీరామ రక్ష, వారి అభిమానం, వారి ఆశీస్సులు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవబోతోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. ఇందులో ఎక్కడే కానీ ఆవగించేంత అనుమానం కూడా మాకు లేదు. ఇది మొదటి కారణమైతే, మేము గెలుస్తాము అని చెప్పడానికి, ఆత్మవిశ్వాసంతో చెప్పడానికి ఇది మొదటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలన. రెండవ కారణం, ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని శాసనసభా సభ్యునిగా నా నాయకత్వంలో చేసిన అభివృద్ధి మా రెండవ బలం. మేము వరదరాజరెడ్డి గారి మాదిరి చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకుండే స్థితిలో లేము. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా, ఏమాత్రం ప్రజలకు అందుబాటులో లేకుండా, అసలు ఎందుకు తను పోటీ చేసినాడో ప్రజలకు విశ్లేషణ ఇవ్వకుండా, ఏ కారణం చేత తనకు ఓటు వేయండి అని అడుగుతున్నాడో కారణం కూడా చెప్పలేని పరిస్థితుల్లో అభ్యర్థిగా తెర ముందుకు వచ్చినాడు ఆయన. కానీ మేము అట్లా లేము. స్పష్టత ఉంది మా పార్టీకి, మాకు. ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి కానీ, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కానీ ఈ సంక్షేమాన్ని అందించినాం. గడప గడపకు ఈ మేలు మేము చేసినాం. చదువుకునే పిల్లలకైతే విద్యకి ఈ మేలు చేసినాం. స్త్రీలకైతే ఆర్థిక స్వావలంబన చేసినాం. రైతులకైతే రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయానికి ఆర్థిక సహాయాన్ని అందించినాం. వృద్ధులకైతే ఇంటి దగ్గరికే పెన్షన్ పెంచి అందించగలిగినాం. 45 సంవత్సరాల వయసులో ఉండే వివాహితులైనటువంటి చెల్లెళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వారికి 18,700 రూపాయలు సంవత్సరానికి ఒకసారి పెన్షన్ ఇచ్చినాం అని, ఇలా అనేక రకాలు. చేనేతలకు మగ్గం నేసే వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి 24,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయాన్ని అందించి చేనేత సంస్కృతిని బ్రతికించేదానికి, నేతన్న కుటుంబాన్ని బ్రతికించేదానికి మేము సహాయపడినాం. కాబట్టి మాకు ఓటు వేయండి అని, ఇలా చాలా కారణాలు.
25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి నీ కుటుంబంలో ఏ మనిషి కూడా అనారోగ్యంతో ఉండకూడదు, అర్ధాయుష్కుడు కాకూడదని చెప్పి జగనన్న మీకు 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అందించినాడు కాబట్టి ఓటు వేయండి అని స్పష్టత ఉంది మాకు. ఎమ్మెల్యేగా చాలా స్పష్టంగా ఉండా నేను. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన నిధుల నుంచి 120 కోట్ల రూపాయలతో 41 వార్డుల్లో కావలసిన ప్రతి చోట రోడ్డు వేసిన, కావలసిన ప్రతి చోట కాలువ నిర్మించిన, కావలసిన ప్రతి చోట విద్యుత్ దీపాలను తీసుకురాగలిగినాం, అడ్డముండే ట్రాన్స్ఫార్మర్ను తొలగించగలిగినాం. మున్సిపల్ నిధులు, రాష్ట్ర నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి 150 కోట్ల రూపాయలతో ఈ ఊరికి పట్టి పీడిస్తూ ఉన్న ఏకైక ప్రధానమైన సమస్య త్రాగునీటి సమస్య. ఆ సమస్యను 150 కోట్ల రూపాయలతో మైలవరం డ్యాము నుంచి ప్రొద్దుటూరుకి నీళ్లు తెప్పించి రోజుకొక్కమారు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు పట్టపగలు కావాల్సినంత సమయం కావాల్సిన నీళ్లు శుద్ధి చేసిన నీటిని అందించగలుగుతాను. స్పష్టత ఉంది నాకు. నేను పోటీ చేయడానికి, ఇదిగో నేను ఇది చేసినాను కాబట్టి నేను మళ్ళీ పోటీ చేస్తున్నా, ఇదిగో ఈ అభివృద్ధి చేసినా కాబట్టి నాకు ఓటు వేయండి నేను అడగడానికి నాకు స్పష్టత ఉంది. 53 కోట్ల రూపాయలతో మంచి మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం శివాలయం సెంటర్లో. 52 కోట్ల రూపాయలతో రామేశ్వరం పెన్నా రివర్లో బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పిల్లలకు డెవలప్ చేస్తూ ఉన్నాం. 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు నిధులు మంజూరు చేయించినాం. 24 కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలకు నిధులు మంజూరు చేసినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టగలిగినాం. 5 కోట్ల రూపాయలతో మున్సిపల్ పార్కును అందంగా తయారు చేసి ఈరోజు తల్లులకు, పిల్లులకు, కుటుంబ సభ్యులకు అందించగలిగినాం. శనివారం, ఆదివారం వస్తే 10,000 మంది పోతున్నారు ఆ పార్కు. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు చేస్తూ ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో భూమిలో నీళ్లను సప్లై చేసే పైపులను 70 సంవత్సరాల కిందటివి అవి తీసేసి కొత్తవి వేస్తూ ఉన్నాం. 300 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మించగలిగినాం. ఇల్లు లేని నిరుపేదలకు 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి డీగేటి పట్టాలు కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకుంటే స్వేచ్ఛను, స్వతంత్రతను కల్పించినాం. 1,80,000 రూపాయలు ఇంటికి ఇచ్చి ఇల్లు కట్టే బాధ్యత కూడా మేమే తీసుకున్నాం. ఇళ్లను కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఇట్లా ఈ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయగలిగినాను, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి కవలపిల్లలు చేయగలిగినాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పడానికి స్పష్టత ఉంది. అంతేకాకుండా మేము రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈ క్షణం వరకు, ఈరోజు గంగిరెడ్డన్న ఇంట్లో కూర్చునేంత వరకు, ఈ క్షణం వరకు ప్రజా జీవితం మమైకమై ఉండాం. ప్రజా జీవితముతో పెనవేసుకొని ఉండాం. కష్టములో, సుఖములో, దుఃఖములో, అవసరములో, ఆపదలో ప్రతి సందర్భంలోనూ ఉండాం. ఈరోజు ఉండాం, ఈరోజు లేమనేది లేకుండా ప్రతి సందర్భంలోనూ ఉండాం. అందుబాటులో ఉండి, ఆపద సమయంలో ఉండి, అభివృద్ధి సమయంలో ఉండి, అన్ని రకాలుగా ప్రజలకు అనుకూలంగా మేము ఉండాం. ఇది స్పష్టతగా నేను చెప్పగలుగుతా.